వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల అభివృద్ధి నా ధ్యేయం నరేంద్ర వర్మరాజు. అసాంఘిక కార్యకలాపాలు చేసేవారికి డ్రోన్ కెమెరాతో చెక్. పల్నాడు జిల్లాలో అకాల వర్షం, తడిసిన ధాన్యం. స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమట్ల గ్రామంలో దళిత కుటుంబానికి చెందిన పట్ల మౌనిక ఇంటిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నగరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ కొత్త సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సన్నబియ్యం కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నారని, గతంలో రేషన్ బియ్యం అమ్ముకొని సన్నబియ్యం కొనుక్కునే పరిస్థితులు రాష్ట్రంలో ఉండేవి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి లబ్దిదారుడికి 6 కిలోల సన్నబియ్యం అందించడం అభినందనీయమన్నారు. సన్నబియ్యం పంపిణీ రాష్ట్రానికి భారమైన పేద ప్రజలకు కడుపు నింపాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. గ్రామంలోని చాలా సమస్యలు ఇప్పటికే తీర్చడం జరిగిందని, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మరియు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేసి ప్రతి రైతుకు సాగునీరు అందిస్తామన్నారు. పల్నాడు జిల్లాలో గత రాత్రి కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దైంది. గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి, కేసినపల్లి, తంగెడ గ్రామాల్లో అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో రైతులు పండించిన ధాన్యం పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో వివిధ గ్రామాల నుంచి వచ్చే రైతులు వరి కోతలు కోయించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి దాచేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చి తేమ సైతం పోవటానికి ఆరబెట్టారు. వందలాది ఎకరాల్లో 6 గాలం పండించి తెచ్చిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మరి మంచిగా కొంటలేదు. మరి తడిసిపోయినట్టు కూడా మరి ఏదన్నా కనీసం గిట్టుబాటు ధర ఏదన్నా ఉండి మరి మార్గం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. వ్యవసాయ అధికారులు ఎవరైనా వచ్చారా? రాలేదండి ఇంతవరకు అసలు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం డ్రోన్ కెమెరా సహాయంతో మారుమూల ప్రాంతాల్లో కోడి పందాలు, పేకాట వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారిని గుర్తించి వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఇటీవలి కాలంలో ఈ డ్రోన్ కెమెరాతో తప్పిపోయిన చిన్న పాపను వెంటనే పట్టుకోవడం జరిగింది. ఈ టెక్నాలజీతో ఎక్కడ ఎలాంటి నేరాలు చేసినా మా చేతికి చిక్కటం ఖాయమని, యువత కూడా గంజాయి మత్తుకు బానిసలుగా మారుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలు ఎవరినైనా వాటికి అలవాటు పడితే పోలీసు వారికి తెలియజేయండి, వారికి కౌన్సిల్ ఇచ్చి వాటి నుండి విముక్తి పొందేలా చేస్తామని అన్నారు డీఎస్పీ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ కి ఈ విషయం తెలిసింది. ఇక పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని, ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాటిచ్చానని, కాబట్టి ఆ గ్రామం వెళ్లి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు. బాపట్ల జిల్లా బాపట్ల పట్టణంలోని 2వ వార్డులో మన ఎమ్మెల్యే మన వార్డు కార్యక్రమంలో భాగంగా బాపట్ల శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మరాజు అధికారులు, స్థానిక నాయకులతో కలిసి వార్డులో పర్యటించారు. ఈ పర్యటనలో వార్డులోని ఇంటింటికి తిరుగుతూ వార్డులోనే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యలను ఒక వారంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా అధికారులు అలసత్వం వహిస్తే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు. వార్డులోని సమస్యలను ఎమ్మెల్యేకు గాని సంబంధిత అధికారులకు గాని తెలియజేస్తే వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తానని శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మ ప్రజలతో అన్నారు. ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వార్డులో సమస్యల మీద పరిష్కారం చేయాలి. ఆ సమస్య ఎటువంటిదైనా షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటూ పెట్టుకుని సమస్యల మీద పరిష్కారం చేసే విధంగా మన వార్డు మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గొల్లపల్లి శ్రీను గారి ఆధ్వర్యంలో, అలాగే ఎక్కడికక్కడ లోకల్ నాయకులతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నీళ్లు ఎవరన్నా రావట్లేదు అనే సమస్యలు ఎదురవుతున్నాయి. అలాగే దోమలు ఎక్కువ ఉన్నాయి, మురికి కాలువలో సరిగ్గా పారట్లేదు అనే సమస్యలు ఎదురవుతున్నాయి. అట్లాగే రోడ్లు ఖాళీగా ఉన్న ప్లేసుల్లో మొక్కలు ఉండి పాములు తిరుగుతున్నాయి. మాకు ఆ ఖాళీ ప్లేసులు శుభ్రం చేయించే ప్రక్రియ చేపట్టాలని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. అట్లాగే స్వచ్ఛమైన వాటర్ కూడా ఒక్కోసారి అందట్లేదు. పైపులు చిల్లులు పడి కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నామనే విషయం కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వీటితో పాటు పెన్షన్లు రాని వాళ్ళు కానీ, విడో పెన్షన్లు కానీ, భర్త చనిపోయి ట్రాన్స్ఫర్ అవడంలో ఉద్యోగుల అలసత్వం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ హక్కుల్ని రెగ్యులర్ చేసే విధంగా అది కూడా ఒక సమస్యగా పరిగణించి ఆ పని కూడా పూర్తి చేస్తున్నాం. ఇలా మన వార్డు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం విజయవంతంగా ప్రజల క్షేమం కోసం, ప్రజా పాలన కోసం, ప్రజా ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో మేమందరం కూడా సైనికుల్లాగా పనిచేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పిదప ఈ చిన్న కార్యక్రమంలో కూడా జనసేన నాయకులు పాలు పంచుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు పాలు పంచుకుంటున్నారు. తెలుగుదేశం మహిళలు, తెలుగుదేశం యూత్ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారు. ఇలా వార్డు ప్రెసిడెంట్లు, అలాగే వార్డు ఎక్స్ కౌన్సిలర్లు, వీళ్ళందరూ కూడా కార్యక్రమంలో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఈ కార్యక్రమం నిరంతరంగా వారానికి ఒక రోజు మేము వెళ్ళి చూస్తాం. ముందులో డిక్లేర్ చేసిన వలన మున్సిపాలిటీ వాళ్ళు కూడా ముందస్తుగా చేయాల్సిన పనులు చేస్తున్నారు. కొన్ని సైడ్ కాలువలు కూడా లేకపోతే నిర్మించడం కోసం మున్సిపాలిటీలో ఎంత ఫండ్ ఉంది, దానికి ఏం చేయాలి అనే విషయం మీద కూడా మనం ముందుకెళ్తున్నాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ మన వార్డు మన ఎమ్మెల్యే ద్వారా శ్రీకారం చుట్టడే కాకుండా ఒక మంచి బాపట్ల పట్టణాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా ఉన్న దీన్ని ఒక నీటుగా, అందంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన ప్రజలందరి మీద ఉంది, అధికారుల మీద ఉంది. అలాగే ఈ ప్రాంత ప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందువలన వీళ్ళందరినీ నేను నడిపిస్తూ, వాళ్ళతో కలిసి నడుస్తూ ఈ కార్యక్రమాలు శ్రీకారం చుట్టాం. దీనికి అపురూపమైన స్పందన వచ్చే విధంగా మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ప్రయాణం చేస్తున్నారు. అందరికీ ఈ సందర్భంగా కూటమి నాయకులందరికీ, ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.
పక్కకు పెట్టేసింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వమే. మరి ఆ బంధం ఏందో ఈ బంధం ఏందో తెలియనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు అధికారం ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు ప్రతిపక్షంలో మన యువరాజు ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? టెలిఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి ఇవ్వాలి అంటే లేదు లేదు మేమే మునగల్లం మేమే చేస్తామన్నది ఇప్పటివరకు ఏం తెలియలేదు. ఇప్పటివరకు ఎవరిని కూడా ఇబ్బంది కలిగించరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాననీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డ్రగ్స్ కుంభకోణంలో కేటీఆర్ వెంట్రుకలతోటి ల్యాబ్కు పంపి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపి ఆయన బొక్కలేస్తానన్నాడు. వెంట్రుకలు ఎట్టుపోయినాయో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎట్టుపోయిందో ఆ కేసు ఎట్టుపోయిందో ఇప్పటి వరకు ఏమీ లేదు. దాని ఊసే లేదు. దాని గురించి ఆలోచన చేసేదే లేదు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుందంటే పేపర్లలో మాత్రమే కుస్తీ పడతారేమో, చీకట్లా దోస్తాన చేస్తారేమో అని చెప్పేసి అనిపిస్తా ఉంది. తెలంగాణను భూముల వ్యవహారం కావచ్చు, రకరకాల వ్యవహారాలలో వంతులేసుకొని దోచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు కేటీఆర్ తర్వాత రేవంత్ అనేటువంటి విషయం ఈ చర్యల ద్వారా స్పష్టమవుతా ఉంది. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నారు. కేటీఆర్ జైలుకు పోకుండా ఆపుతున్నది, కాపాడుతున్నది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ చెన్నై డీలిమిటేషన్ మీటింగ్కు చెట్ట పట్టాలు వేసుకుంటూ పోయిన వాళ్ళు ఎవరు? కేటీఆర్ రేవంత్ కాదా? హైదరాబాద్లో జరగబోయే మీటింగ్కు రాబోయే కాలంలో మళ్ళీ ఇద్దరు చెట్ట పట్టాలు వేసుకుని ఒకటే తీర్మానం మీద సంతకాలు పెట్టరా? నిన్న జరిగింది వక్ఫ్ పార్లమెంట్లో రాజ్యసభలో కాంగ్రెస్ తోటి కలిసి కేటీఆర్ రేవంత్ ఇద్దరు ఒకటే సంతకం పెట్టింది, అపోజ్ చేసింది నిజం కదా? వాళ్ళ మైత్రి అబద్ధమా? హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మజ్లిస్కు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా వలుపుకొని సపోర్ట్ చేస్తున్నటువంటిది కేటీఆర్ రేవంత్ కాదా? గ్రాడ్యుయేట్ ఎన్నికల మొన్న జరిగినాయి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రేవంత్ రెడ్డిని కాపాడేందుకు కేటీఆర్ విశ్వ ప్రయత్నం చేసి అభ్యర్థినే దించకుండా బీజేపీని ఓడించాలని ప్రయత్నం చేయలేదా? తెలంగాణ ప్రజలు ఓటమి దాకా తీసుకుపోయి బుద్ధి చెప్పినా ఇంకా కేటీఆర్కు గుణం మాత్రం మారన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇద్దరు ఏకమై బీజేపీని దెబ్బతీసేందుకు ఇద్దరు లోపాయకారిగా ఒప్పందమై చీకటి ఒప్పందం నిజం చేసుకుంటున్నటువంటి విషయం కాదా? ఈ మధ్య ఇది మన యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ల్యాండ్స్ విషయంలో ఏం మాట్లాడుతున్నారు? ఇద్దరు కేటీఆర్ ఎక్కడన్నా దీని విషయంలో కొట్లాడిందా? దాని మధ్యలో దారేసింది కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ కదా? ఒకప్పుడు మళ్ళీ ఈ మధ్యకాలంలో మనకు ఒకటి విషయం స్పష్టంగా కనపడతా ఉంది. కంచగచ్చిబౌలి ల్యాండ్ మార్టిగేజ్డ్ టు రైజ్ రూపీస్ 10,000 crores. If SC declares it forest land, loan has to be clear. ఇది పేపర్లో వచ్చినటువంటి వార్త. రేవంత్ రెడ్డి గారు కంచగచ్చిబౌలి 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి ఆల్రెడీ బ్యాంక్ లోన్ 10,000 కోట్లు తీసుకున్న విషయం పత్రికలలో వచ్చింది. దీని విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటి వరకు మేము కంచె గచ్చిబౌలిని ఇంకా ఏం చేయలేదని చెప్పేసి మాట్లాడినాం. మంత్రుల కమిటీ వేసి ఇవాళ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాస్తవానికి పేపర్లో వచ్చింది 10,000 కోట్లు ఆల్రెడీ ఒక బ్యాంక్ నుంచి రుణం తీసుకున్నాడు. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ఫారెస్ట్ ల్యాండ్ అని డిక్లేర్ చేస్తే ఈ 10,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చినాడు? ఈ 10,000 కోట్లు తీసుకుంటేందుకు కూడా ఒక బ్రోకర్కు 100 కోట్లు ఇచ్చినాం అనేటువంటి విషయం కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తాం. దాన్ని కప్పిపుచ్చుకుంటందుకే ఇవాళ రకరకాల విన్యాసాలు చేసి విద్యార్థులతోటి, విద్యార్థి సంఘాలతోటి, మేధావులతోటి మాట్లాడినట్టు చేసి దాన్ని మసిబూసి మారేడుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే ల్యాండ్ తీసుకుందాం అనుకున్నప్పుడు ముందే విద్యార్థి సంఘాలతో ఎందుకు మాట్లాడలే, మేధావులతో ఎందుకు మాట్లాడలే, పౌర సమాజంతో ఎందుకు మాట్లాడలే, వివిధ ప్రతిపక్షాలతో ఎందుకు మాట్లాడలే, విద్యార్థుల సంఘాలతోటి ఎందుకు మాట్లాడలే? కోర్టు, ప్రజలు, విద్యార్థులు కర్రు కలిసి వాత పెట్టినప్పుడే మళ్ళీ నీకు ఇవన్నీ గుర్తొస్తాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ పరిసరాల్లో, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కాస్ట్ ల్యాండ్స్ ఏవైతుందో వాటన్నీ కూడా కేటీఆర్, కేసీఆర్ దోచుకుంటా ఉన్నారు. ఇవన్నిటి మీద నేను అధికారంలోకి వస్తే కక్కిచ్చి పేదలకు పంపుతా అని చెప్పేసి మాట్లాడినవే. ఈ రోజు వరకు వాళ్ళు తీసుకున్నటువంటి ల్యాండ్స్లో ఒక్క ఎకరమైనా నువ్వు వాపసు తీసుకొని గవర్నమెంట్ ప్రజలకు వంచినవా, ఇంకేదన్నా మంచి ఒక బడికి ఇచ్చినవా, ఒక గుడికి ఇచ్చినవా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ భూ లావాదేవీల మీద అన్నిటి మీద విచారణ జరపాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ కంచె గచ్చిబౌలి భూముల విషయంలో కూడా సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తెలంగాణ భూములన్నిటిని కూడా అప్పనంగా అమ్ముకొని దోచుకుంటున్నటువంటి తెలంగాణ చీడ పురుగులు, వీర నాయకులుగా చెలమాగుతున్నటువంటి కేటీఆర్, దాని తర్వాత రేవంత్ అనేటువంటి విషయం తెలంగాణ ప్రజలు ఇలా గమనించారు. చెప్పేవన్నీ సారంగ నీతులు, దూరేవన్నీ డ్యాష్ కొంపలని చెప్పేసి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చెప్పదలుచుకుంది. కాబట్టి మీరు చేసేటువంటి పనులను, నీచమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఇవాళ ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. మీ యొక్క రక్షించుకునేటువంటి ఒప్పందం ఏదైతుందో, రక్షణ ఒప్పందం ఒడంబడికడ ఏదైతుందో ప్రజలు గమనించారు. కాబట్టి ఇవాళ కేటీఆర్, రేవంత్ మీరు ఎంత కాదన్నా అవునన్నా ఇద్దరు తోడు దొంగలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి భూములు అమ్ముకొని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చి ప్రజలకు భూమి లేకుండా ఏం లేకుండా చేయాలన్నటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రాన్ని మొత్తం తెగనమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తు తరాలకు ఏమి మిగలకుండా అన్యాయం చేసే ద్రోహులుగా మిగిలిపోతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా చివరిగా నేను చెప్పేది ఏంటంటే, అన్ని భూ లావాదేవీలపైన వెంటనే విచారణ జరిపించి తెలంగాణ ప్రజల యొక్క భూములను కాపాడాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తాం. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి విలువైన భూములు, ఇప్పుడు కంచెగచ్చిబౌలి భూములు, ఇప్పుడు ఈ మధ్యలో వివాదం వచ్చింది, దాని మీద ముసలి కన్నీరు కాస్తుండే కేటీఆర్.
అంతకంటే ముందు బీఆర్ఎస్ పాలన కాలంలో మియాపూర్ సంబంధించిన భూముల కేసులు ఇప్పటిదాకా ఏమైనా తెలంగాణ ప్రజలకు చెప్పట్లేదు. గుట్టల బేగంపేట్ల భూములు ప్రభుత్వం తీసుకోవాలి, అన్యాయం జరిగింది, 2,500 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దాని గురించి మాట్లాడతలేదు. ఫార్మాసిటీకి సంబంధించినటువంటి 7,000 ఎకరాలు, అందులో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ఇంకా భూమి సేకరించున్నారు, దాన్ని ఏదో ఇంకా డెవలప్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అక్కడ కూడా ఫెయిర్ కాంపెన్సేషన్ డిమాండ్ చేసినారు. ఇప్పుడు అది మర్చిపోయినారు రేవంత్ రెడ్డి గారు. ఇట్లా హైదరాబాద్ చుట్టూ మీ అంటే కేటీఆర్ విషయంలో అప్పుడు చాలా పెద్ద ఆరోపణ చేశారు రేవంత్ రెడ్డి గారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూముల మీద కన్నేసి ప్రైవేటు వాళ్లకు అప్పనంగా కేసులు ఏవైతే కేసులన్నింటినీ నీరుగార్చి అప్పనంగా భూములను మియాపూర్లో ఉన్నటువంటి భూములతో సహా అంతేందుకు ఆ భూములన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు ఇస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆరోపణ చేసి అధికారంలోకి వచ్చినాక అన్నీ మాయమైపోయినాయి, అన్నీ మాఫ్. ఎందుకు అంటే ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అనుబంధం సంబంధం దోచుకోవడం పంచుకోవడంలో మాత్రం ఇద్దరు కలిసి ఉన్నారనేటువంటిది ఖచ్చితంగా బయటపడుతుంది. అదొకటే కాదు, ఎట్రో డ్రగ్స్ సంబంధించినటువంటి విషయం కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట ఎంత గగ్గోలు పెట్టారంటే భూములన్నీ అప్పనంగా అప్పగిస్తున్నారని. మీరు వచ్చిన తర్వాత ఒకరోజు జీవో ఇష్యూ చేశారు, ఆ భూమిని వాపసు తీసుకుంటున్నట్టు, మళ్ళీ సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ ఎట్రో డ్రగ్స్ కంపెనీ ఎవరిది అంటే ఆయన రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు రివైవ్ చేసి ఇచ్చింది ఎవరికి అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు. అట్లాగే వేదాంత విషయంలో కూడా, వేదాంత ల్యాండ్ విషయంలో కూడా ఇదే పని. అప్పుడు రేవంత్ రెడ్డి గారు గగ్గోలు పెట్టిండు, ఇప్పుడు మళ్ళీ అప్పనంగా వదిలిపెట్టేసిండు. ఇది హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఒకటే కాదు, ఈవెన్ మైనింగ్ విషయంలో కూడా అప్పటి ప్రభుత్వం చేసినటువంటి మైనింగ్ విషయంలో అప్పుడేదో ఇక 100 కోట్ల రూపాయల రాష్ట్రానికి నష్టం జరుగుతున్న ఆరోపణ చేసిండు. ఇప్పుడు అన్ని బారాకు మాఫ్, ఏవి కూడా లేవు. దీని వెనకాల రేవంత్ రెడ్డి కేటీఆర్ యొక్క ఒప్పందం, ఆర్థిక ఒప్పందం, ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ మొత్తం రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ను వదిలిపెట్టేసిండు. కొట్లాడంటే ఇప్పుడు WWF ఫైట్ లాగా, ఫైట్ లాగా, నేను కొడతా చూడు నువ్వు వరుస చూడు. ఎందుకంటే దీంట్లో ఎక్కడ కూడా బీజేపీకి ఛాన్స్ ఇవ్వద్దు ఏ పోరాటంలో కూడా. మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 7.5-8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడంలో తెలంగాణ భూములను తెగనమ్మి అప్పు పుడితే తప్ప తెలంగాణలో సంక్షేమ పథకాలు కానీ ఉద్యోగులకు జీతాలు కానీ ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ పాలనలో అదే వ్యవహారాన్ని కొనసాగిస్తున్నటువంటి కేటీఆర్ రేవంత్ రెడ్డి గారి విషయంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ సెంట్రల్ విద్యార్థులతో కేటీఆర్ గారు మాట్లాడతారట. కేటీఆర్ గారు అదొక డ్రామా సృష్టించిండు. ఈ డ్రామా ఎందుకు అంటే వాస్తవంగా ఈ ఉద్యమాలన్నిటువంటి నీరుగార్చడం కోసమే కేటీఆర్ గారు ఇటువంటి దుర్మార్గం చేస్తున్నాడు. ఏ ప్రజా ఉద్యమాన్నైనా కూడా రేవంత్ రెడ్డి కోసమే ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు అడిగిన దాన్ని అన్నింటినీ కూడా ఫైట్ లాగా కొట్లాడినట్టు చేస్తాడు, యాక్షన్ చేస్తాడు, మేము పోరాటం చేస్తున్నామంటాడు, నీరుగార్చేస్తున్నాడు. ఈ మొత్తం వెనకాల, ఈ మొత్తం భూకుంభకోణం వెనకాల లక్షల కోట్ల భూమి కుంభకోణం ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి భూకుంభకోణం, దాని మీద ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ కానీ నిజంగా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పెట్టకపోతే ఖచ్చితంగా నువ్వు కేటీఆర్ ఇద్దరు ఒకటే అని చెప్పి ప్రజలు అనుకుంటారు. రేవంత్ రెడ్డి గారు మీరు చిత్తశుద్ధి నిరూపించుకోవా, సమయం వచ్చింది. ఆ సమయం తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అదొక్కటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులు, యాదాద్రి విద్యుత్ ప్రాజెక్టులలో పెద్ద కుంభకోణం జరిగింది. మేము కూడా చెప్పినాం కుంభకోణం జరిగిందని. కుంభకోణం జరిగింది, దాంట్లో 1000 కోట్ల కుంభకోణం పైన ఉంది. దానికి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రత్యక్షంగా దాంట్లో భాగస్వామి, వినోదరావు కూడా దాంట్లో భాగస్వామి అని చెప్పి మేము డైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఇదే వేదిక మీరు చెప్పినాం. దాని మీద ఎంక్వైరీ చేసినారు. దాన్ని ఎంక్వైరీ చేసి ఏడాది పొద్దు గడుస్తుంది, ఇప్పటిదాకా జరిగింది ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో పెద్ద కుంభకోణం జరిగిందన్నారు. దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసినారు. ఎంక్వైరీ కమిటీ నీరుగారుస్తున్నారు. ఎంక్వైరీల పేరుతోటి మొత్తం కేసీఆర్ పాలన జరిగినటువంటి మొత్తం అక్రమాలను, అవినీతిని నీరుగార్పించే ప్రయత్నం చేస్తారు. టెలిఫోన్ కుంభకోణం కావచ్చు, ఆఖరికి ఫార్మా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాపట్ల అభివృద్ధియే నా ధ్యేయం, నరేంద్ర వర్మరాజు. అసాంఘిక కార్యకలాపాలు చేసేవారికి డ్రోన్ కెమెరాతో చెక్. పల్నాడు జిల్లాలో అకాల వర్షం, తడిసిన ధాన్యం.
స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.